ప్రభాకర్ రావు శ్రావణ్ రావుకు బిగుస్తున్న ఉచ్చు. సిబిఐ నుంచి ఇంటర్పోల్కు చేరిన రెడ్ కార్నర్ నోటీసులు. 196 దేశాల ప్రతినిధులను అలర్ట్ చేసిన అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఏ క్షణమైన వారు ఇండియాకు. వీళ్ళిద్దరు కనుక దొరికితే, ముఖ్యంగా ఈ ప్రభాకర్ రావు అనేటువంటి కనుక దొరికితే ఇది కేసీఆర్కు అలాగే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులకు సైతం కూడా ఈ ఉచ్చు ఖచ్చితంగా బిగించబోతా ఉందనేది తెలుస్తూ ఉన్నది. వాళ్ళని ఇండియాకు రప్పించడం కోసం రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది ఇంటర్పోల్. కూడా సిబిఐ నుంచి ఇంటర్పోల్కు చేరిన రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి. 196 దేశాల ప్రతినిధులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. వీళ్ళు అప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అయిన శ్రావణ్ రావు ఒక మీడియా సంస్థకి అధిపతి అయిన, మరో పక్కన ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, ఈయనను కూడా ఇండియాకు తీసుకురాబోతా ఉన్నారు. ఇంకెవరెవరు ఇక్కబోతా ఉన్నారు, ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు ఇండియాకు వస్తారా, ఎట్లా తీసుకొస్తారా అనేది ఒకసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కీలక నిందితులుగా ఉన్న ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, ఓ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రావణ్ రావును స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సిబిఐ నుంచి ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసులు అందినట్టు తెలిసింది. దీంతో 196 దేశాల ప్రతినిధులను ఇంటర్పోల్ అప్రమత్తం చేయనుంది. అయితే ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్లుగా ప్రచారం సాగుతున్నది. శ్రావణ్ రావు బెల్జియంలోని, ప్రభాకర్ రావు కెనడాలోని తలదాచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు అన్ని దేశాలకు చేరిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా వారిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా ఇటీవల శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. అయితే హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని శ్రావణ్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం అంటే, ఒక పక్కన ప్రతిపక్షం సంబంధించి అప్పుడు అధికారంలో పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం సంబంధించిన పార్టీ నేతలై, ఆడోళ్ళై, మొగోళ్ళై, సినిమా హీరోయిన్లై, మరో పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారులై, లాస్ట్కి జడ్జిలై కూడా ట్యాప్ చేసిన ఈ దుర్మార్గులు. సో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి పోయి విదేశాల్లో తలదాచుకున్నారు. మరి వాళ్ళను దర్దాపుగా ఇప్పటికీ రాష్ట్ర సర్కారు 5-15 నెలలు అవుతా ఉన్నది అధికారంలోకి వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం వాళ్ళను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు కూడా మరి ఎందుకు వాళ్ళని ఇక్కడ దానికి తీసుకురాలేకపోతా ఉన్నారు. దీంట్లో చాలామంది, ఒక పక్కన ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడని వార్తలు వచ్చినాయి, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, ముఖ్యంగా సడ్డగురు కొడుకైనటువంటి సంతోష్ కుమార్ ఉన్నాడు. వీళ్ళు బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు. అలాగే ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. జడ్జిలు ఏం మాట్లాడుకుంటారని కూడా వాళ్ళు విన్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇది దేశద్రోహం కిందికి రాదా? ఇది వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో శిక్షించాల్సిన అవసరం ఉన్నది. సో ఇది ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్టే ఉన్నది. దీంట్లో ఉన్నటువంటి చాలామందిని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళకి మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చిండ్రు. ఇక వీళ్ళు ఇద్దరు దొరికిన తర్వాత కేవలం వాళ్ళు ఉన్నట్టుగానే 2-3 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఎవరు దొరకలేదని వదిలిపెడతారా ఏందనేది కూడా చూడాలి. కానీ ముందుగా అయితే మాత్రం వాళ్ళని విదేశాల్లో తలదాచుకున్నటువంటి వాళ్ళని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా వాళ్ళు అమెరికాలో ఉన్నారని చెప్పేసి అంటే వాళ్ళు అమెరికా నుంచి కూడా మళ్ళీ పోయినట. ఒకడేమో కెనడాకు పోయిండు, ఇంకోటేమో బెల్జియం ఎక్కడికి పోయిండట. బెల్జియంలో ఒకడు ఉన్నాడు, ప్రభాకర్ రావు ఏమో కెనడాలో తలదాచుకున్నాడట. ఇది జరిగేటువంటి వ్యవహారం. చూద్దాం మరి ఈ సంబంధించిన సిబిఐ నుంచి ఇంటర్పోల్కు చేరింది మరి రెడ్ కార్నర్ నోటీసులు అంటే ఖచ్చితంగా ఈ కేసు కొంత ముందు పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. మరి వాళ్ళకి ఆ దేశం యొక్క పౌరసత్వం ఉన్నట్టు అయితే వాళ్ళని తీసుకొచ్చేది పెద్ద ఇబ్బందే. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏందనేది.